అందరికీ నమస్కారం. శాంతికుమారి, ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్. నిన్నటి రోజు చాలా గొప్ప విశేషమైనటువంటి రోజు. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరినటువంటి రోజు. 3 ముక్కలాట ముగిసిపోయి ఒకే రాష్ట్రం, ఒకే రాజధానిగా అమరావతికి ముక్తి లభించిందని నేను భావిస్తున్నాను. దీనికి అహర్నిశలు కష్టపడి పోరాడి మనకు అమరావతి రాజధానిగా చేసినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులకి ప్రధానంగా నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. దీనికి సహకరించినటువంటి మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి, మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి, కృషి చేసినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఇంకా యువ నాయకులు లోకేష్ బాబు గారికి, ముఖ్యంగా అమరావతి రైతులు వారి యొక్క త్యాగానికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడైనా ఈ కూటమి ప్రభుత్వమే అన్నిటికీ డెవలప్మెంట్ అంటే అది కూటమి ప్రభుత్వం ద్వారానే సాధ్యపడుతుంది. మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల యొక్క నాయకత్వంలోనే ఆంధ్రప్రదేశ్ యొక్క బలమైన భవిష్యత్తు సాధ్యపడుతుందని నేను భావిస్తున్నాను. ఇది 5 కోట్ల ఆంధ్రులకి గర్వకారణం. మొన్నటి వరకు రాజధాని ఏదని ఎక్కడని చెప్పుకోలేకపోయాము. ఈరోజు అమరావతి మన రాజధాని అని చెప్పుకోవటం చాలా ఆనందదాయకంగా ఉంది. నిజమైన దీపావళి నేను నిన్న చూశాను. అందరూ కూడా చాలా సంతోషించేటువంటి రోజు. ఇటువంటి ముఖ్యమంత్రి దొరకటం, ముఖ్యమంత్రి అంటే ఎన్నో చూసాం, కానీ మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చాలా గొప్పది. ఆయన విజనరీ లీడర్, గ్రేట్ లీడర్. నాయకత్వం అంటే మాటలు కాదు, మార్పు. కాబట్టి ఆయన ఎన్నో మార్పులు తీసుకొస్తున్నారు సమాజంలో. యువతిని దృష్టిలో పెట్టుకున్నారు, మహిళల్ని దృష్టిలో పెట్టుకున్నారు, రైతుల్ని దృష్టిలో పెట్టుకున్నారు, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని అహర్నిశలు కష్టపడేటువంటి, నింగి నుంచి నేలకు దిగివచ్చినటువంటి ఒక బాధ్యత చంద్రబాబు నాయుడు గారిని తెలియజేసుకుంటూ, ఈ అమరావతి రాజధాని అయినందుకు నేను అత్యంత ఆనందంగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం.